నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ అంటే ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అంటే ఈ అరుగుదల ప్రాసెస్ అనేది పెద్దవాళ్ళలో అంటే 70, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో వీళ్ళకి చాలా కామన్‌గా కనిపిస్తా ఉంటాయండి. అంటే నడుములో అరుగుదల అనేది. కానీ కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఈ నడుములో అరుగుదలతో పాటు ఈ మోకాళ్ళలో అరుగుదల కూడా ఉంటా ఉంటుంది. అంటే 2 కలిసి అంటే అరుగుదల అనేది వయసుతో వచ్చే మార్పండి. ఈ వయసుతో వచ్చే మార్పులు శరీరంలో ఏదో ఒక భాగంలోనే రావు. అంటే శరీరం అంతా వస్తాయి. కొన్ని భాగాల్లో కొంచెం ఎక్కువగా రావడానికి అవకాశాలుంటాయన్నమాట. సో, ఇలా ఉన్నప్పుడు ఈ కొంతమందిలో ఈ 2 ప్రాబ్లమ్స్ కలిసున్న వాళ్ళని మేము చాలామందిని చూస్తా ఉంటాం. అంటే మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లము, ఈ నడుము ప్రాబ్లమ్ అనేది. సో, వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ 2 ప్రాబ్లమ్స్‌కి మనం సర్జరీస్ చేసి ఆహ్, క కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చనమాట కొంతమందిలో. ఇటువంటి వాళ్ళల్లో కొన్ని క్వెషన్స్ నేను పేషెంట్స్ దగ్గర నుంచి వింటా ఉంటానండి. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, "సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీ రీప్లేస్‌మెంట్ ఈ మోకాళ్ళ అరుగుదలకి కామన్‌గా అందరం చేసేది నీ రీప్లేస్‌మెంట్ అనమాట. ఇప్పుడు ఈ నీ రీప్లేస్‌మెంటు ఆపరేషన్ చేయించుకుంటే ఈ బ్యాక్‌లో ప్రాబ్లమ్ తగ్గుతుందా? లేకపోతే బ్యాక్ ప్రాబ్లముకి మనం ఆపరేషన్ చేయించుకుంటే నీ ప్రాబ్లమ్ తగ్గుతుందా?" అని చెప్పి ఫస్ట్ చాలామంది అడుగుతా ఉంటారండి. మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, ఈ 2 సెపరేట్ ప్రాబ్లమ్స్. ఒకదానికొకదానికి కనెక్షన్ ఉండదు, సంబంధం ఉండదు. సో, అందువలన మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేస్తే, ఈ బ్యాక్ ప్రాబ్లమ్ కరెక్ట్ అవ్వడం, ఈ బ్యాక్‌కి సర్జరీ చేస్తే నీ ప్రాబ్లమ్ కరెక్ట్ అవ్వడం అనేది ఎప్పుడూ ఉండదు. ఇది ఫస్ట్ క్వెషన్ చాలామంది అడిగేది. ఈ సెకండ్ క్వెషన్ ఏంటంటే, సరే ఏది ఫస్ట్? సరే ఓకే. రెండిట్లికి మనకి సర్జరీ అవసరం. ఏది ఫస్ట్ చేయించుకోవాలి? అంటే నీ ఆపరేషన్ ఫస్ట్ చేయించుకోవాలా? లేకపోతే స్పైన్‌కి సంబంధించిన ఆపరేషను ఫస్ట్ చేయించుకోవాలా? అని చెప్పి అడుగుతా ఉంటారు. ఇక్కడ మేము వాళ్ళకి మే అడ్వైస్ ఏంటంటే, కొంతమందికి కంప్లెయింట్స్‌ని బట్టి వెళ్తాం అనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమందికి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. సార్ నాకు అదే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇది కరెక్ట్ అయితే నాకు కొంచెం బెటర్‌గా ఉండొచ్చు అని చెప్పి అంటా ఉంటారు. సో, ఏ కంప్లెయింట్ ఎక్కువగా ఉంటే ఫస్టు అది సర్జరీ చేయించుకోమని చెప్పి చెప్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నది. అంటే డిఫికల్టీ ఇన్ స్టాండింగ్ ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ స్పైన్ సర్జరీ చేయించుకోమని చెప్తాము. లేదు మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉన్నది, నడవటం చాలా ఇబ్బందికరంగా ఉన్నది, మోకాళ్ళు బెండ్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మోకాళ్ళ సర్జరీ చేయించుకుంటాం. అంటే ఇందులో ఇదే ఫస్ట్ చేయాలి, ఇది తర్వాత చేయాలి అనేది ఎక్కడ రూల్స్ లేవండి. కానీ ఈ మనకి కంప్లెయింట్స్‌ని బట్టి మీకు ఏ కంప్లెయింట్ ఎక్కువున్నది అనే దాన్ని బట్టి మనం దాన్ని ఫస్ట్ చేయించుకోమని చెప్తాం. ఇది రెండో క్వెషను. ఇక్కడ ఇంకొకటి నేను చెప్పబోయేదేంటంటే కొన్ని కండిషన్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని ఒక కండిషన్ ఉంది. దీని మీద మనం యాక్చువల్‌గా ఒక వీడియో కూడా చేశాము. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌లో ఏమవుతుందంటే స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది. మన శరీర భాగంలో ఉన్న జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హిప్ జాయింట్, తొంటి జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ నీ జాయింట్స్, మోకాళ్ళు, షోల్డర్స్ గానీ, ఎల్బోస్ కానీ, ఇంకా ఇతరత్ర జాయింట్స్ కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలుంటాయి. స్పైన్ గూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను గదండీ! ఈ స్పైన్ ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి స్పైను ఇలా ముందుకి బెండ్ అవుతా ఉంటుంది. అంటే దీన్ని గూనిలాగా రావటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో ఏం చేస్తామంటే, ఆ గూనెని సరిచేయడానికి మనం ఆపరేషన్స్ అవి చేయటానికి అవకాశాలుంటాయన్నమాట. కానీ ఈ కండిషన్స్‌లో వీళ్ళకి ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషను ఎక్కువగా ఈ హిప్ జాయింట్స్‌ని ఎఫెక్ట్ చేస్తా ఉంటది. అంటే తొంటి జాయింట్స్‌ని డ్యామేజ్ చేస్తా ఉంటుందన్నమాట. సో, వీళ్ళల్లో ఈ తొంటి ప్రాబ్లము, ఈ స్పైన్ ప్రాబ్లము కలిసుంటుంది. ఇటువంటి వాళ్ళల్లో మేము ఫస్ట్ చెప్పేది ఈ హిప్ సర్జరీస్ చేయించుకోమని చెప్తాం. అంటే హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేయించుకుంటే వీళ్ళకి కొంత ఈ డిఫార్మిటీ కరెక్ట్ అయ్యే అవకాశాలుంటాయన్నమాట. ఇంకొకటేమవుతుందంటే వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ ముందుకి బెండ్ అవ్వడం, నడవడం కూడా కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశాలుంటాయి. సో, అందు గురించే ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే కాదండి, ఎవరికైనా సరే
ఈ స్పైన్ ప్రాబ్లము, హిప్ ప్రాబ్లము కలిసుంటే సాధారణంగా మనం హిప్ సర్జరీ ఫస్ట్ చేయించుకోండి. అది కరెక్ట్ చేసిన తర్వాత అప్పుడు స్పైన్ సర్జరీ గురించి ఆలోచిస్తామని చెప్పి చెప్తాము. అదే నీ స్పైన్ ప్రాబ్లమ్ కలిసుంటే ఏ కంప్లెయింట్స్ ఎక్కువగా ఉంటే అది చేయించుకోమని చెప్పి చెప్తామండి. అది.